యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దీనులకి కృప అనుగ్రహించే దేవుడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. రక్షణ కోసము ప్రజలకి వివరించమంటున్నాడు. రక్షణ యెహోవాది. చూడండి, యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు. ఇలాప వాక్యము 3వ అధ్యాయం. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువలనని రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపునో, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునటం మంచిది. రక్షణ ఏమో తెలియని అన్యజనులకి యేసుక్రీస్తుని తెలుసుకోగానే వారిలో వెలుగు ప్రకాశిస్తుంది. కొంతమంది మురాయిస్తారు, కొంతమంది నాకొద్దు అంటారు. కానీ కొంతమంది యేసుక్రీస్తుని మాట వినగానే అమ్మో, చాలా విన్నాను ఆయన గురించి, అద్భుత కార్యాలు విన్నాను, ఆశ్చర్య కార్యాలు విన్నాను, ఆయన అందరి లాంటి వాడు కాడు. ప్రతి ఒక్కరిలోని ఈరోజు వెలుగండి. ప్రతి ఒక్కరిలోని అనేక హృదయాల్ని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తుని గురించి గొప్ప ఆనందము, సంతోషము, సమాధానము ఆయనలో ఉన్నవి. ఆయన ఏదో ఒక రకంగా వాళ్ళని దర్శిస్తాడు. కానీ సువార్త, ఈ శక్తివంతమైన సువార్త వెళ్ళిందంటే వాళ్ళ హృదయాలు మార్పు పొందుతాయి. ఇందుకే కదా అన్యజనుల దగ్గర మీరు నన్ను హేళన చేస్తున్నారు. అన్యజనులతో నడుచుకుంటూ ఎలా నడుచుకోవాలో జ్ఞాపకం చేసుకోండి. అన్యజనులతో ఎలా నడుచుకోవాలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమతో నడుచుకోండి. అంతేకాని వాళ్ళతో వాదాలకు వెళ్ళకండి. యేసయ్య పేరు చెప్పగానే అందరు హృదయాలు ఆస్వాదిస్తున్నాయి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగు. రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకున్నట మంచిది. ఈ విలాప వాక్యంలో విలపిస్తున్న ప్రజల్లో వస్తున్న మాట, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకునుట మంచిది. యవ్వన కాలమందు కాడిమోయట నరునికి ఎంతో మేలు. అది అతని మీద మోపింది ఆయనే. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను తగ్గించుకోవడానికి దీనత్వాన్ని ధరించుకోవాలి. దీన స్వభావంతో నడవాలి. ధీమనస్కులారా, మీ హృదయములు పరిశుద్ధపరుచుకోండి. 2 మనస్తత్వాలు ఉంటాయి, ఆటోమేటిక్. 2 మనస్తత్వాల్లో నడిచే వారికి ద్విమనస్కులారా, మీ హృదయాల్ని పరిశుద్ధపరచుకోండి. వ్యాకులు పడండి, ఏడవండి, దుఃఖపడండి, మీ ఆనందము మార్చుకోండి. మీరు ఆనందముగా మార్చుకోండి. పాపులారా, మీ చేతులు శుభ్రముగా కడుక్కోండి. శుభ్రము చేసుకోండి. పాపము ఒక మనిషిని పట్టుకుంటుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి.
మనస్కులై, రెండు మనస్తత్వాలు ఉండొద్దు. రెండు మనస్తత్వాలు ఉంటే అంటే కాలానికి అనుగుణంగా ఏ ఎండకి ఆ గొడుగు అలా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు. వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి, ప్రార్థన చెయ్యండి. అది కొన్ని రోజులకి మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. ప్రార్థన చెయ్యండి, మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది, విడుదలిస్తుంది, అభిషేకంతో నింపుతుంది. పాపులారా మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి. చేతులు శుభ్రం చేసుకుంటూ, హృదయాన్ని శుభ్రం చేసుకుంటూ, కళ్ళుని శుభ్రం చేసుకుంటూ, తల నుంచి అరికాలు వరకు శుభ్రం చేసుకుంటూ, శుద్ధి చేసుకోవటం. భౌతికంగా కాదండి, ఆత్మీయంగా. ఆత్మకు కూడా కాళ్ళు, చేతులు, హృదయము, కుడి ఎడమ, ఎత్తు లోతు ఉంటుందండి. ఆత్మ బలము పొందినప్పుడు ప్రేమ అనేక పాపములు కప్పును. ఆయన ప్రేమ అనేక పాపములు కప్పుతుందంట. ఆయన దీనత్వము, ఆయన ప్రేమ అందరినీ ఎలా నడిపిస్తుంది? శాంతపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ప్రేమ అనేక పాపములు కప్పును. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. వాడొచ్చి ఏదో అగ్నిబాణం వేస్తే మరి అలాగేలా ఉండదు. అందుకే అగ్నిబాణానికి తగినట్లుగా మీ హృదయంలో వాక్యం ఉండాలి. వచ్చాలే పావయా ఏమండి, అడుక్కునే వాళ్ళు అయితే మాట అన్నారు కనుక మీరు అడుక్కునే వాళ్ళకి సహాయము చెయ్యండి. వాడు కష్టపడలేడు, పని చేసుకోలేడు, తన జాబుకి మీరు సల్యూట్ కొట్టండి. కానీ అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. వాడు ఊరికనే పారిపోడండి, మళ్ళీ పిండేస్తాడు. పిండి గుండ చేసేసి, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఆడు వెళ్ళి ఇంకా 10 మందిని తీసుకొస్తాడు. ఊరికి వెళ్ళిపోతుంది. కానీ మీ హృదయంలో వాక్యం ఉంటే ఎమ్మటనే ఖాళీ చేస్తాడంతే, మళ్ళీ వస్తాడండి వాడి జాబ్. అది దేవుడు అనుమతితోనే వస్తాడు. ఎలా వస్తాడు అంటే దేవుడు అనుమతి తీసుకుని ఇంజెక్షన్ ఆర్డర్తో వస్తాడు, కోర్టు ఆర్డర్తో వస్తాడు, ఎస్ఐ పర్మిషన్తో వస్తాడు. అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోవును. మనస్కులారా మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. మీరు ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి. ప్రేమించినప్పుడు మీరు నిరీక్షణతో ఉండాలి. కొన్ని రోజులు సమాధానంగా ఉండాలి. ప్రతి పనిని తన సొంత పనిగా భావించాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు అంతా జరుగుతుందండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చింపబడతారు. ప్రభువే మార్గము, సత్యము, జీవము. ఆయన మీద మీరు భారం వేయండి. మీ హృదయాలు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునన్నావయ్యా. దీనత్వాన్ని మాకు ఈ తండ్రి, తగ్గింపు తత్వాన్ని మాకు ఈ తండ్రి. మమ్మల్ని బలపరిచిన ఆయన, మమ్మల్ని స్థిరపరిచిన ఆయన, మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సమాధానం ఇచ్చావు నాయన, హృదయంలో శాంతిని ఇచ్చావు తండ్రి, నీ వాక్యాన్ని ఇచ్చావు తండ్రి.
ఇక స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.